పైగా సహోదరుని చూసి చాలా కాలం అయింది. డైరెక్ట్ ఫోన్ కాల్లే మీటింగ్ వస్తారని అడిగేసింది ఆమె. చాలా సంవత్సరాలు. అప్పుడు కూడా అంతే, నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా మీటింగ్ కొరకే, ఇట్లా మా ఊర్లో మీటింగ్ పెడతాను బ్రదర్ వస్తారని. ఇప్పుడు కూడా నేను ఇట్లా పలానా చోట్ల ఉన్నాను, పలానా ఏరియాలో నేను వివాహం చేసుకుని ఉంటున్నాను, అక్కడ కోట ముందు వస్తారని. ఇక సరే, చాలా కాలం చూసినట్టుగా ఉంటుంది. పైపెచ్చు ఈ ప్రాంతం నేను ఫస్ట్ టైం రావడం కనుక ఎంతమంది ముఖ్యం కాదు, వెళ్ళి దేవుని పని చేసి వెళ్ళడం వలన మైక్ శబ్దం ద్వారా అక్కడక్కడ ఉన్న వాళ్ళతోనైనా దేవుడు మాట్లాడగలడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నేనేం కోరుతానంటే మీరు ఇన్యాక్టివ్ అవ్వకండి. మీరు చక్కగా ఉన్న 2-3 అయినా 100 మంది ఉన్నట్టుగా మీరు బూస్టింగ్ ఇవ్వగలిగితే సైతాను రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యాన్ని కట్టేస్తాం. సైతాను రాజ్యాన్ని కూల్చి, గిద్యోను సైన్యం గురించి విన్నారా? అసలు గిద్యోను వెనకాల కొద్దిమందే ఉంది, కానీ వాళ్ళు చేసిన సౌండ్కి భయపడ్డారు. గిద్యోను సైన్యం కొన్న సౌండ్కి భయపడ్డారు. అసలు 1000 మంది సమకూర్తే దేవుడు మొత్తం తగ్గించుకోవడం వచ్చింది, అనవసరం తీసేసాడు. కొన్ని పరీక్షలు ఓడిపోయారు, కానీ వాళ్ళు చేసిన సౌండ్కి ఎదిరిపోయాడు సైతాను, ఆ దుష్టుడు, శత్రువు. కనుక మనం ఎంతమంది ఉన్నామని ముఖ్యం కాదు, కానీ నా ఆశ, నా వాంఛ, నా కోరిక మన ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడునుగాక, హైదరాపేట యేసుపేటగా మారునుగాక. ఆమెన్. ఒక్కల ద్వారా అయినా దేవుడు చేయగలడు. కనుక విశ్వాసం కలిగి దేవుని పని చేయడం ఆశీర్వాదం. సంఘాల్లో యవనస్తులు కూడిక నడిపించడం అన్నది చాలా ప్రయాసతో కూడిన విషయం. సండే స్కూల్ నడిపించడం చాలా తలకైపోటు. మళ్ళా సండే స్కూల్ దశ దాటి యవన ప్రయాణం కంటే అసలు వాళ్ళ తెలివితేటలు వేరు కదా, అవునా? ఒక కుటుంబం చక్కగా ఒక మందిరానికి వెళ్ళే ఒక చక్కని కుటుంబ సమేతంగా ప్రార్థనకి వెళ్ళి ఒక కుటుంబం, వాళ్ళకి ఒక కొడుకు, చక్కగా జాబ్ హోల్డర్సే, చక్కని మందిరానికి వెళ్తారు. ఆ సంఘంలో సండే స్కూల్ జరుగుద్ది, యూత్ రిట్రీట్స్ కూడా జరుగుతాయి. సండే స్కూల్ పరిచయం జరుగుద్ది, అలాగే యవనస్తుల కోటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇతడు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు, సండే స్కూల్ దశలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆదివారం పూట లేపుతుందరే సండే స్కూల్కి వెళ్ళాలి లెగరా అని. ఎంత లేపుతున్నా కూడా దుప్పటి ఇటు వేస్తున్నాడు, దిండి తిరిగేస్తున్నాడు, కానీ లెగట్లే. ఇక ఆమె లేవుతా ఉంటే విసుగుపోయి అంటాడు, అమ్మా నాతో నీకేం పని అన్నాడు. ఈ మాట ఎవరుందా మాట? యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అయ్యి బావు నా కొడుకు ఇన్ని వాక్యాలు వచ్చేసినాయి, నానే పడుకోలేనా, ఇన్ని వాక్యాలు వచ్చినాయి కానీ వాళ్ళమ్మ కదపలే. ఒక్క డైలాగ్, ఏ డైలాగు? అమ్మా నాతో నీకేం పని అన్నాడు. అయిపోయింది, సండే స్కూల్ దశ అయిపోయింది, వయసులోకి వచ్చాడు. కుర్రోడు కదా, కుర్రోడు కాస్త వెర్రోడే పిల్లలతో కలిసి తిరుగుతున్నాడు రోడ్ల మీద. చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది. అరే చర్చిలో పాస్టర్ గారు యవనస్తుల కొరకు ప్రయాసపడి కోటలు పెట్టాడు కదా, యవనస్తుల కోటం మన చర్చిలో జరుగుతుంది కదరా, సహవాసం జరిగే కోటం వెళ్ళొచ్చు కదరా అని వాళ్ళ నాన్న దారిని ఆగపడి ఆపి అడిగితే అంటాడు, తండ్రి నాకు ఇంకా సమయం రాలేదన్నాడు వీడు. నాకు ఇంకా, అయ్యి బాబు నా కొడుకు అసలు యూత్ మీటింగ్కి వెళ్ళిపోయినా ఎన్ని వాక్యాలు వచ్చినాయని చెప్పి సర్లేని ఆయన వెళ్ళిపోయాడు. ఇతను చదువుకున్నాడు, ఉద్యోగం ట్రై చేస్తున్నాడు. మరి ఉద్యోగం చేసుకునే కదా మంచి పిల్లని చేసుకొని చక్కగా సెటిల్ అయ్యేది. ఇక సంబంధం ఏదైనా రావాలంటే ఉద్యోగం రావాలా. ఇప్పుడు ఇతగాడు తిప్పలు పడి ప్రార్థన చేస్తున్నాడండి, దేవుడు సహాయం చేయబోదు, నాకు ఎవడు సహాయం చేయలేడు రా నాయనని. ఇక చూసుకో కింద మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెప్పిండేలేండి తెలుసా, కుమారుడా నాతో నీకేం పని అన్నాడు ఆయన అని లట్టుకుని మాయమైపోయాడు. ఈ డైలాగ్ ఎవడు చెప్పినట్టుగా ఉంది అని గుర్తెత్తి ఇతగాడు చెప్పిన డైలాగ్ ఇది. అయ్యి బాబో నా డైలాగ్ నాకే చెబుతున్నాడు ఈయన. అయ్యా నువ్వు కాకపోతే నాకు ఎవడు సహాయం చేయలేడు నాయన, నాకు ఉద్యోగం కావాలయ్యా, ఉద్యోగం ఉంటే మంచి పిల్లలు చేసుకోవచ్చు నేను, కాస్త లేకపోతే నా పరిస్థితి తేడా పడుతుంది. ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. మరలా కొంతకాలం దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కుమారుడా నా సమయం ఇంకా రాలేదన్నాడట ఆయన. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరి కాడైనా మనం తెలివితేటలు ప్రదర్శించవచ్చాము, కానీ దేవుని కాడ మాత్రం తెలివితేటలు ప్రదర్శించకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చర్చికి వచ్చి చక్కగా వాక్యం విని బలపడితే
బాగుపడితే మనం అనేకులకి దీవెనకరమే కాదు, కొన్ని తరాలకి ప్రయోజనకరంగా మారుతాం. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కొన్ని తరాలకి దీవెనకరంగా మారిపోతాం కనుక దేవుని సన్నిధి చాలా విలువైంది. పైపెచ్చు యవ్వన ప్రాయం చాలా 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 ప్రాముఖ్యమైంది. మనం తీసుకునే నిర్ణయాలే మన దిశను నిర్ధారిస్తాయి. యవ్వన ప్రాయంలో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితానికి పునాదిగా మారుతాయి. కనుక యవ్వన ప్రాయం చాలా విలువైంది. మీరు ఒక వాక్య భాగాన్ని చదివితే బాగుంటుందని ఆశపడుతున్నాను. కీర్తనల పుస్తకం 127వ అధ్యాయం 4-5 వచనాలు. అందరూ చెప్పండి. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. చెప్పాలి. వారితో తమ అమ్ములు పొదు నింపుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక తమ విరోధులతో గుమ్మములుగా నిలబడి వాదిస్తారు. ఎంత అద్భుతమైన మాట అండి అది. చాలా అద్భుతమైన మాట. ఒక తరాన్ని కట్టగలిగిన మాట. యువతను దేవుని కొరకు సమకూర్చగలిగిన దేవుని మాట, దేవుని ఆలోచన. ఈ టైంలో మనం రకరకాల సలహాలు తీసుకుంటాం. యవ్వన ప్రాయంలోకి వచ్చాక రకరకాల సలహాలు మనం తీసుకుంటాం. రకరకాల సలహాలు బట్టి నడవాలని చూస్తూ ఉంటాం. దేవుడు చెబుతున్నాడు, యవ్వన కాలమును పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలట. అట్టివాడు తన అంబులు పొది నింపుకునేవాడు ధన్యుడు. వాళ్ళు ఏం చేస్తారట? విరోధులతో తమ గుమ్మములుగా నిలబడి వాదిస్తారు. తల్లిదండ్రులు కూడా ఒక జ్ఞానోదయం కలిగించే మాట. యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు మన పిల్లలు మనం ఒక నిర్ధారణ కలిగి, అంటే ఒక నిశ్చితమైన ఆలోచన కలిగి మందిరాన్ని తీసుకురాం. సండే స్కూల్ పంపిస్తారండి. క్రిస్టియన్ కాలనీస్లో ఉన్న అలవాటు చక్కగా సండే స్కూల్ పంపిస్తారు, బాగానే ఉంటుంది. వాడు వయసుకు వచ్చిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడి హెయిర్ స్టైల్ మారిపోద్ది, వాడి రూపురేఖలు మారిపోతాయి, వాడి చూపులు మారిపోద్ది. ఆడేదో ఎరగబొడిసి వాళ్ళు చూస్తుంటాడు మనల్ని. మనం ఏం చెబుతామండి? మనం చూసే కథలేగా. ఆడేది ఎరగబొడిసేవాడు చూస్తుంటాడు. ఇక ఏదో దేశాన్ని ఉద్ధరించేవాళ్ళే చూస్తుంటాడు, దేశ నెంబర్ కటింగ్ చేసుకొని. ఏందిరంటే దేశ ముదురు అంటాడు. ఈ పెద్ద ముదురు డైలాగులు చూడండి. నా మాట నేనే అన్న అంటాడు. బైబిల్లో ఒకడున్నాడు శానా పట్టినోడు. ఆడేమంటున్నాడు? నా మాట నేనే అన్న అంటాడు. శానా పట్టినోడు చెప్పే డైలాగులు అయ్యి. నీ మాట నువ్వే అనవా? సర్లే బాబు, దేవుని మాట నేను బాగుపడతాంగా. అజ్ఞానంతో ఆలోచించే ఆలోచనలండి. దేవుని వాక్యం చెబుతుంది, యవ్వన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. నేను కొత్తలో ఆ వాక్యం చదివాక ఆశ్చర్యం. యవ్వన కాలం పుట్టడం ఏంటి అంటే, మంచి వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు కనాలా? యవ్వన కాలం ఎట్ట పుడతాం? పుడితే చిన్న బిడ్డలకు పుడతాం, వయసు పెరిగే కొలది యవ్వన ప్రాయంలోకి వస్తాం, డైరెక్ట్గా యవ్వనస్తులుగా పుట్టంగా. అట్ట కుదరదు. మరి మంచి వయసులో పెళ్లి చేసుకుంటే అది కాదు. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు అంటే పుట్టడంలో రెండు పుట్టుకలు ఉన్నాయి. ఒకటి తల్లిదండ్రుల ద్వారా భౌతిక సంబంధంగా మనం జన్మిస్తాం. రెండో పుట్టుక ఉంది. ఏంటది? బాప్తిసం ద్వారా తిరిగి జన్మించడం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నికోదేము లాంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడికి అర్థం కాలేట ఆలోచన. యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు తిరిగి జన్మిస్తే ప్రభువా మరలా నా తల్లి గర్భంలోకి నేను ఎలా రాగలను అన్నాడు. దేవుని ఆలోచన మేధావులు కూడా అర్థం కాలే. కానీ దైవికమైన నడిపింపును కలిగిన వారు మాత్రం దాన్ని గ్రహించగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని అనుగ్రహం కలిగిన వారికే ఈ విషయాలు అర్థమవుతాయి. అంటే మనం ఎవరో దేవుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. ఈరోజు వాక్యం నీకు అర్థమవుతుందంటే, వాక్యాన్ని గ్రహిస్తున్నావంటే, వాక్యంలో ఉన్న ఆలోచన నీకు అర్థమవుతుందంటే ఎవరు నువ్వు? దేవుని అనుగ్రహాన్ని పొందిన వ్యక్తివి. బైబిల్ ఆ మాటను చూడండి ఒకసారి. మత్తయి సువార్త. ఇవి చాలా విలువైన మాటలండి, చక్కగా రాసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మత్తయి సువార్తలో చక్కని మాట, 19వ అధ్యాయం 11వ వచనం.
అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరించరు. పైన కొంచెం చిన్న వివాదాస్పదమైన విషయాన్ని అడుగుతారు యేసుప్రభు దగ్గరికి వచ్చి పరిసయ్యులు. ఏందంటే ఆయన శోధించాలని, అసలు ఆయన ఏం చెబుతాడని. అంటే ఒక అతను పెళ్లి చేసుకుందండి. ఈమె పెళ్లి చేసుకుని అతనికి ఇంకా 6 తమ్ముళ్ళు ఉన్నారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ పెళ్లి చేసుకున్న భర్త చచ్చిపోతే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా తమ్ముడు చేసుకోవాలి ఈమెని. అట్లా రెండో వ్యక్తిని చేసుకుని అతను కూడా చచ్చిపోయాడు. మూడో వ్యక్తి అట్లా 7 చచ్చిపోయారు. ఈమె కూడా చచ్చిపోయింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈమెకి ఎవరు భర్త అని అడుగుతున్నారు. అక్కడ దేవుడు చక్కని ఆలోచన చెప్పి మాట్లాడుతా, అరే బాబు పైన పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కంటం, ఎక్కడున్న ప్రాజెక్ట్ అక్కడ ఉంటుంది అనుకున్నావా? ఇక్కడ ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ తిప్పలు పడి ఇక కరెంట్ బిల్లు కట్టుకోలేక, ఫోన్ బిల్లు కట్టుకోలేక ఏ పాట పాడుతాడు వీడు? నేను ఒక ఆటో ఎక్కా, నేను సేవలో కొత్త తొలిడి దినాలు తిరుగుతున్నప్పుడు భీమవరం ఏరియాలో ఆటో ఎక్కగానే పెట్టాడు పాట, సత్యగోళ్ళ అడ్డం పెట్టి దొరుకుతున్నాడు. ఓరి నా చంపుతాయిందిరా నాయన, నీకు దండం పెడతా, నువ్వు సత్య చావరా, మమ్మల్ని చంపుతావేందిరయ్యా? సత్యగొడలేదు అన్నాడు వీడు. సత్యవాడు చావకుండా మమ్మల్ని చంపుతాయింది. విచిత్రం కాదు? చాలా విచిత్రం. లోకపోకడ మనుషులకి మూర్ఖత్వం నేర్పుతుంది, దేవుని నడక మనుషులకి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళు తప్ప మరి ఎవరికి యేసయ్య మాటలు అర్థం కావు, అంగీకరించలేరు. ఈరోజు దేవుని వాక్యం అంటున్నావంటే, దేవుని వాక్యం నీకు అర్థమవుతుందంటే, దేవుని సన్నిధి బుద్ధిగా అవుతున్నావంటే నువ్వు దేవుని అనుగ్రహం పొందేవా? ఆ దేవుని ఆగ్రహానికి గురవుతావా? అనుగ్రహం అంటే దేవుని దయ, ఆగ్రహం అంటే కోపం. దేవుని కోపానికి మనం దగ్గర కావు, దేవుని దయకు దగ్గర అవుతాం. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. అంటే యవన ప్రాయంలో మనం క్రొత్తగా జన్మించాలంటే బాప్తీసం తీసుకోవాలి. అనుభవం గుండా నడిపించబడినట్లుగా దేవుని సంఘంలో నాటబడి లోతుగా వేరుపారి వేర్లు తన్ని మనం అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనకాడు చక్కని మాట అంటాడు చూడండి. కీర్తన భాగంలో యవన ప్రాయంలో యవనస్తుడు ఎక్కడుంటే ఆశీర్వాదం? బజార్లోనా, రోడ్ల మీదనా, బస్ స్టాండ్ల కాడ, లేకపోతే కాలేజ్ పాయింట్ల కాడ నిలబడ్డామా, టీ స్టాల్ కాడ, ఎక్కడుంటే దీవెనకరంగా ఉంటాడు ఈ వ్యక్తి? కీర్తనల పుస్తకం 144వ అధ్యాయం 12వ వచన భాగం చదవండి. జాగ్రత్తనండి. ఒక యవ్వన బిడ్డ, యవ్వన తల్లి, యవ్వన తమ్ముడు, ఒక వ్యక్తి దేవుని మందిర అనుభవం కలిగి ఉంటే ఆ వ్యక్తి పట్టణానికి, ప్రాంతానికి ప్రయోజనకరంగా మారుతాడు, ప్రయోజనకరంగా ఉండగలుగుతాడు. కనుక మందిర అనుభవం చాలా అవసరం. ఈరోజు చాలా సంఘాలు మనం చూస్తాం కదా. ఈ హైదరాబాద్లో చాలా మందిరాలు మీకు కనబడవచ్చు. కొన్ని సంఘాల్లో సండే స్కూల్ పరిచర్య ఉండదు, డైరెక్ట్గా చర్చి కార్యక్రమాలు సాగుతాయి. ఏందంటే ఆ పిల్లలు రారనో, లేకపోతే తల్లిదండ్రులు పంపరు, ఏవో కారణాలు కనబడతాయి ఆడ. లేకపోతే మా సంఘానికి వచ్చే కుటుంబాలు కొంచెం దూరం సార్, వాళ్ళు ప్రార్థన రావడం కొంచెం కష్టమండి, మళ్ళీ పిల్లలన్నా కూడా కష్టమే కదా అని. నేనంట సండే స్కూల్ పరిచయం నార్మల్ లాంటిది, అవునా కదా? సంఘానికి సండే స్కూల్ పరిచయం ఉండాలి వద్దా? సండే స్కూల్ పరిచర్యలో కొనసాగుతూ మ్యాక్సిమం మినిమం 10th 9th క్లాస్ వరకు సండే స్కూల్ పరిచర్యలో కంటిన్యూ అవుతా ఇతడు ఏ కోటంలో షిఫ్ట్ అవ్వాలి? యవనస్తుల కోటంలో సభ్యులుగా రావాలి. ఈ లింక్ ఉంటేనండి భలే ఉంటుందండి. అసలు సంఘం ఎంత పటిష్టంగా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది అంటే మనం చదివేమే 127వ కీర్తన భాగంలో, అట్టివాడు తమ విరోధులతో గుమ్మం కాడ ఏం చేస్తాడు? తలకాయ తీసుకొని ఉంటాడా? అరే నీ చర్చికి వచ్చే వాళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదురా అంటే పాస్టర్ గారు మరి ఏమనుకున్నాం ఏంది అని కాళ్ళ దగ్గర రాస్తాడా? సిగ్గుచేయటే కాదండి. ఇప్పుడు సంఘాన్ని తండ్రి ఎవరో? సేవకుడేగా. ఇప్పుడు సంఘానికి వచ్చే పిల్లలు మంచిగా ఉంటే ఎవరు ఘనత?
చూడండి, పలానా చర్చికి వెళ్ళే పిల్లలు అంత ఆత్మీయులండి. సేవకుని పలకరించే పలకరింపు ఏంటి, వాళ్ళ విధానం ఏంటి చూడండి. ఫంక్షన్కి వచ్చిన అల్లరిచిల్లరగా ఉండరండి, చక్కగా మర్యాద పలకరిస్తారు. పని వచ్చిన పని చూసుకొని పోతారు. ఎంత ఘనంగా చెప్తారండి. కొంతమంది మీ 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 సంఘం వాళ్ళు వచ్చారండి, అసలు మామూలు లేదంటే వాడు పొగిడాడో తిట్టాడు అర్థంగా మేము సగం సావాలా. ఆ మామూలు లేదంటే అసలు ఏం చేయడు వాడు. అట్టి వారు తమ విరోధులతో సిగ్గుపడక, మా విరోధి ఎవడు? సైతానుగాడు. సిగ్గుపడకుండా వాడితో వాద్యమాడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన కుటుంబాల్లో యవ్వన పిల్లలు కూడా అట్లా ఉంటేనండి మనం తలదించుకోం. కొంతమంది యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత తొందరపాటు నిర్ణయాలు బట్టి, ఉద్రేకభరితమైన నిర్ణయాలు బట్టి, పనికిమాల సహవాసాలు బట్టి, పనికిమాల ఆలోచనలు బట్టి కొంతమంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. వాళ్ళు బట్టి తల్లిదండ్రులు తలదించుకుంటున్నారా? తలెత్తుకోకుంటున్నారా? తలదించుకునే పరిస్థితి ఎంత సిగ్గు చేయడండి. కొంతమంది మేము సేవకులు కదా, కొన్ని కుటుంబాలకు వెళ్తే, అయ్యా మా పెద్దోడి కోసం ప్రార్థన చేయ, వాడు జడల బర్రె. ఏ బర్రె? ఎవరు? జడల బర్రెట. ఎందుకంటే వాడు జుట్టు అట్ట ఉంటుంది. ఆడపిల్ల కూడా ఏది అన్ని పిలకలు ఈడేస్తాడు, అన్ని పిలకలు. ఏంద్రా అయ్యి అంటే ఫ్యాషన్ అంటాడు. సైతానికి బేటగాడిలా చూస్తుంటాడు వీడు. ఆడు చూపు వేరుగా ఉంటుంది, ఆడు తీరు వేరుగా ఉంటుంది. ఒక కుర్రాడు పెట్టలు కొట్టేవాళ్ళ ఉడతసారలు వేసుకొని వస్తున్నాడు, కటింగ్ చేయించుకొని. అప్పుడే కటింగ్ షాప్ గురించి వస్తున్నాడు. పిలిచేవాడిని, ఏందిరా అబ్బాయి, ఏందిరా ఈ కటింగ్, అసలు ఏందిరా? అరే నీ ఫేస్ తగ్గట్టు కటింగ్ ఉంటే అంత బాగుంటుందిరా, చక్కగా చూడవచ్చు ఉంటుంది కదరా, నీ ముఖం తగ్గట్టు ఉంటారా కటింగ్ ఉంటే బాగుంటుందిరా. ఆడెవడు వేసాడు, నువ్వు ఏంది అంటే, పాష గారు సరైనోడు కటింగ్ ఏంటి, సరిసి కొట్టేవాడు కొంపలో లేక కాదు, సరిసి కొట్టేవాడు కొంపలు ఉంటే ఈ కటింగ్లు వేస్తావు నువ్వు, ఓడత సారలు నువ్వు. ఎంత విచిత్రం అండి. గట్టి మాట్లాడితే ఫ్యాషన్ అంటాం, ఎవరో చేశాడు మా హీరో అంటాం. మరి యేసుప్రభు నీ హీరో కదా? హీరో కాదా? మరి యేసుప్రభు నీ రోల్ మోడల్ అయితే ఆయనలా బతకొచ్చుగా. ఆయనలాగా ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. ఒక తరానికి కాదు, ఒక ప్రాంతానికి, యెరూషలేం మట్టుకే తెలుసు యేసుప్రభునా. ఆయన మహా అయితే 40 కిలోమీటర్ల దరిదాపులు నడుచుకుని సేవ చేశాడు యెరూషలేములోనే. అసలు మాగలాగా పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతానికి వెళ్ళే ఆయన ఉన్నప్పుడు ఇటువంటి వాహనాలు లేవు, సౌకర్యం లేదు, నడకే గాడి తీసుకుని పోవడమే, నడుచుకొని కొట్టలు తెగడమే. యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగాడు. కానీ ఈరోజు కొన్ని తరాల తర్వాత ప్రపంచానికి పరిచయం అయ్యాడు. గట్టి చప్పళ్ళు కొట్టడం, ఆమెనండం, అల్లు అనడం అంటే నీకు అర్థమైంది, నాకు అర్థమవుద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గొట్ల గోపలే చూస్తే నాకేం అర్థమవుద్ది? యేసు ప్రభువు ప్రపంచం పరిచయం అయిపోయాడండి. మనం దైవికమైన నిర్ణయాలతో నడిపించబడడం ఆశీర్వాదం. యవన ప్రాయంలోకి వచ్చాక మనం ఎవరు సలహాలు పడితే వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటాం. అది చాలా డేంజర్. మనం యవన ప్రాయంలో ఆత్మ సంబంధంగా కట్టబడ్డానికి సరైన వాళ్ళతో సహవాసం చేయాలి. నేను యవన ప్రాయంలో రక్షించబడ్డాను. వాస్తవానికి మా ప్రాంతం పోలవరం నియోజకవర్గం, ముట్టయ్యగూడెం, సంగారెడ్డిగూడెం, కోయిలగూడెం ప్రాంతాలు అంటే కొంచెం ఏజెన్సీ ప్రాంతాలు. ఈ ప్రాంతం నుంచి దాదాపు ఒక 280 కిలోమీటర్లు పోలవరం గురించి మీకు తెలుసు కదా, ప్రాజెక్ట్ కడుతున్నారు ఆ ప్రాంతాలు. నేను ప్రభుని ఎరగ మునుపు ఒక 20-25 సంవత్సరాల మునుపు, ఒక 30 సంవత్సరాల మునుపు అసలు యేసు ప్రభు అంటే మా ప్రాంతాలు తెలియదు. ఒక 30 సంవత్సరాలు బ్యాక్ పోవాల్సిందే. నేను సేవలోకి వచ్చేది ఇప్పటికే దాదాపు 16-20 సంవత్సరాల దరిదాపులు తగులుతుంది. 30 సంవత్సరాల బ్యాక్కి వెళితే అసలు యేసు ప్రభు అంటే నాకు తెలీదు. మా ఊరిలో చర్చి ఉన్న సంగతి కూడా నాకు తెలీదు. ఇప్పుడైతే సౌండ్ సిస్టమ్లు వచ్చినాయి, బాకలు వచ్చినాయి. అప్పుడు నేను ప్రభువు నమ్ముకున్నప్పుడు అసలు మామూలు ప్రాంతాలు, చిన్న పాకాలు, మందిరాలంటే ఏదో 9-10 మంది వచ్చే పరిస్థితులు. అంతా అన్యులే, విగ్రహారాధకులే. క్రిస్టియన్ కాలనీస్ అయితే మా ప్రాంతంలో లేవు. ఈ ఏరియాలో నేను చూస్తున్నా కదా, ప్రతి ఏరియాలో క్రిస్టియన్ కాలనీ ఉంటుంది. క్రిస్టియన్ కాలనీ ఉంటుంది కనుక ఆల్మోస్ట్ యేసు ప్రభు గురించి ఆల్మోస్ట్ క్రిస్మస్లో ఎట్లా తెలిసిపోతుంటుంది. కానీ మా ఏరియాలో క్రిస్టియన్ కాలనీస్ లేవు. మొత్తం మా తెగ వాళ్ళే ఆ ఏరియాలో చాలా మట్టుకుంటారు.
మా భాష తెలుగు కూడా కాదు, మాది వేరే భాష. మా భాషకి తెలుగు భాషకి చాలా తేడా ఉంది. మా భాషలో మాట్లాడే కొన్ని పదాలు తెలుగులోకి వస్తే పచ్చి బూతులు. కాక నేను మా భాష నేర్చుకోలే, అంటే వచ్చు కానీ తక్కువ. తెలుగే ఎక్కువ నాకు అలవాటు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాంత్రిక ప్రభావాలు కలిగిన ప్రాంతాలు, నరబళ్ళు ఇచ్చే ప్రాంతాలు అవి. నరబళ్ళు, అడవి ప్రాంతాలు, ఈ పాపి కొండలు, ఇవన్నీ దరిదాపులు. ఈ పులులు, సింహాలు, కొన్ని దరిదాపులు తారసపడతా వస్తూ ఉంటాయి. కొంచెం వికృత భీకరమైన, కొంచెం భయంకరమైన ప్రాంతం ఏజెన్సీ. అజ్ఞానపు దశ. మా నాన్నగారు ఒక రాజకీయ ప్రతినిధి, రాజకీయ వ్యక్తిగా కొనసాగించబడుతున్నాడు. కాస్త ఆస్తుంది, కాస్త పర్వాలేదు. బయటికి వెళ్ళి కష్టపడాల్సిన పల్లె, ఇంట్లో ఉండి లైఫ్ గెటింగ్ చేయగలిగిన స్థామత కలిగిన కుటుంబం, ఇబ్బంది లేదు. చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను, చదువుతున్నాను. ఇంగ్లీష్ మీడియంలో కొనసాగించబడుతుంది. నాకు వయసులోకి వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు గురించి తెలియదు. యవన దశలోకి వచ్చి నేను కొనసాగించబడుతున్న 14, 15 ఆ వయసు సమయంలో యేసు ప్రభు గురించి విన్నా. మా బావగారు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళు అంత మునుపు వాళ్ళు విచ్చలవిడిగా జీవించారు. వాళ్ళు విచ్చలవిడి పోకడ. కానీ సడన్ బ్రేక్, మా ఊరికి ఒక పాస్టర్ గారు రావడం, ఆయన చనిపోయి బ్రతకడం, ఆయన సాక్ష్యం వినడం, వీళ్ళు ప్రభావితం చెందడం, యవన ప్రాయంలో మార్చబడి ప్రభుకి చేర్చబడ్డారు. ఇక వీళ్ళు మాతో కలిసేవాళ్ళు కాదు. అప్పుడు నేను యేసు ప్రభు గురించి వినడానికి అవకాశం చిక్కింది, అవకాశం వచ్చింది. యేసు ప్రభు గురించి విన్నాను. అయితే యవన దశలోకి వచ్చాక అందరిలాగా విచ్చలవిడిగా ఉండాలన్న ఆలోచన అయితే లేదు. కానీ నా పేరు శ్రీనివాసులు, శ్రీను వైసే గుడ్ బాయ్ అనిపించుకోవాలన్న ఆశ ఉండేది. కానీ ఎట్టగా అర్థమయ్యేది కాదు. మాట చూస్తేనేమో వంకర పోయేది. ఎందుకంటే తీరా అటువంటిది కదా, బయట పోకడలో పద్ధతి పాడు ఏమీ లేని పరిస్థితి. మా ఫ్రెండ్స్తో కలిస్తేనేమో అల్లరి చిల్లరి వ్యవహారం. ఇంటికి వస్తేనే ఏమి తెలియని అమాయకంగా చూస్తుంటాం. పదకు తేపడిన గొర్రె పిల్లలాగా. వాడికి ఏం తెలియదురా, నోట్లో ఏలైతే కరగదెత్తాడు అన్నట్టు చూస్తుంటాం. ఏమి తెలియనట్టుగా అమాయకంగా చూస్తుంటాం. అయితే ఆశ ఉంది మంచిగా బ్రతకాలి, కానీ వల్ల కాలే. అసలు ఏంది అర్థం కాని ఆలోచనలు మారిపోతున్నాయి. యవన ప్రాయంలోకి వచ్చాయి కదా, టెంప్టేషన్స్ ఎక్కువ కదా. ఆటోమేటిక్గా మనతో కలిసే ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మాట్లాడే ఆ పోకిరి మాటలు కానీ ఆటోమేటిక్ మన ఆలోచనలు మార్చేస్తుంటాయి. అటువంటి సందర్భాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే దేవుడు అంటే కొంచెం మక్కువ ఉంది. మా ఊర్లో ఒక రామాలయం ఉంది. శ్రీరామనవమి వస్తే మా నాన్నగారు ఊరు పెద్దగా వ్యవహరిస్తుంటారు. అక్కడ ఉన్న కొంతమంది కమిటీ వాళ్ళు మా నాన్నగారు కలిసి ఏం చేస్తారని మాట్లాడుతుంటారు. ఆ రోజు వస్తే చక్కగా పానకం చేసుకొని చక్కగా వ్యవహారం మాట్లాడుకుంటారు. అయితే మాకు వచ్చే కొంచెం ప్రాబ్లం ఏంటంటే, ఆ పండగ వచ్చినప్పుడు ఒక భక్తిభావంతో వెళ్తాం కదా, ఆ గుడికానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి దండం పెడుతున్నప్పుడు గుడి మీద వచ్చి పాటలు ఎట్లా తెలుసా? లేపమంటావా నిద్ర, లేపమంటావా, లే నా రాజు అంటూ లేపమంటున్న పాటలు. నీకు అర్థం అవడానికి ఇప్పుడు ఏం పాటలు వేస్తున్నారు గుళ్ళ మీద? ఆకలి అన్నం పెట్టమంటావా అలిసి వస్తే? అసలు ఏం పాటలు రయ్యా? కిందే దేవుడా, పైన ఏం పాటలు పెడుతున్నావు? అసలు కనెక్షన్ ఉందా? డౌట్. అసలు దేవుడు ఉన్నాడా? ఇట్లా నా అన్వేషణ ప్రారంభమైంది. కొంత సమయానికి, కొంతకాలానికి నిజదేవుడని యేసు ప్రభుల వారిని నా సొంత రక్షకుడిగా ఆయనను దర్శించడం ద్వారా యేసు ద్వారా పట్టబడ్డాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి యవన ప్రాయం. అయితే ప్రార్థనకి వెళ్ళేవాడిని కానీ నిలబడలేకపోయేవాడిని. ఎక్కడో ఒక చోట నా కాలు నేనే తగిలి పడ్డట్టుగా పడిపోతుండేవాడిని. ఇట్లా పడతలేకుతుండేవాడిని. కానీ దేవుడు ఒక దెబ్బ కొట్టి సరిచేశాడు. అప్పటి నుంచి దేవుడు కొరకు బ్రతకాలన్న ఆశ నా హృదయాన్ని భక్షించడం ప్రారంభించబడింది. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడిగా, ఏం చేయాలి పాస్టర్ గారు యవన ప్రాయంలో ప్రభు కొరకు బ్రతకాలంటే? ఆ దైవజనుడు ఒకడు అన్నాడు, చెడు సహవాసాలు కట్ చేసుకో. నెంబర్ 1, నీ సహవాసంలో మార్పు రావాలి. ఒకప్పుడు నువ్వు తిరిగిన వాళ్ళ తీరులు ఎట్లా ఉంటాయి నీకు తెలుసు కదా. ఆ సహవాసాలను బట్టి కూడా పాడే అవకాశాలు ఉన్నాయి. కనుక మన భక్తి జీవితంలో ఎటువంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నామో కూడా జాగ్రత్తగా మనం ఆచితూచి అడిగేయడం చాలా బెటరు.
చర్చికి వచ్చే వాళ్ళందరూ చర్చికి వస్తారు, కానీ పనికిమాల వ్యవహారాలు చేసేవాళ్ళు, పనికిమాల మాట్లాడే వాళ్ళు కూడా చర్చికి వస్తారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ తీరు ఎలా ఉంది, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళు భక్తిగా ఉంటున్నారా, ఆత్మీయంగా ఉంటున్నారా, లేకపోతే చర్చికి వచ్చి భక్తిగా ఉండి బయటకు వచ్చి పనికిమాల వ్యవహారాలు చేస్తున్నారు. వాళ్ళ వైఖరి గమనించి వాళ్ళతో సహవాసం చేస్తే నాకు మంచిదా కాదని ఎరిగి అటువంటి పనికిమాల సహవాసాలు అయితే బయటికి రావడం చాలా మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. వాడు నా జిగిడి దోస్తండి. అసలు అసలు జిగిడి దోస్తులు, ఎంత జిగిడి దోస్తులైనా ఎవడైనా కానీ భక్తి జీవితంలో కాపాడుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే యేసు కొరకు విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టాలి. ఆమేన్. విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకుండా నువ్వు యేసు కొరకు బ్రతకాలంటే అది కష్టం, వల్ల కాదు. నీ సహవాసమే పాడు చేస్తుంది. అందుకనే కీర్తనలో 1వ అధ్యాయం 1-2 వచనాలు ఏం రాయబడి చదవండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాందు ఆనందిస్తూ దాని దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడా దరిద్రుడు అన్యుడా? అమ్మా, ధన్యుడా దరిద్రుడు అన్యుడా? ధన్యుడు. అతడు చేయనదంతయు సక్సెస్ఫుల్ పర్సన్. నేను సక్సెస్ చూడాలంటే ఏం చేయాలి సార్? కీర్తనలో 1-2 వచనాలు చదువు, 1-2-3 వచనాలు చదువు. అతడు చేయనదంతయు సక్సెస్ఫుల్, అంతే. సక్సెస్. ఎక్కడ కూడా నువ్వు ఓడిపోయే అవకాశం ఉండదు. నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటావు, అంతే. దేవుడు నీకు జయాన్నిస్తాడు. ఎప్పుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవరే. బాపట్ల సెంటర్ రా, ఏదో కొత్త సినిమా వచ్చింది, చూసి వద్దాం. నువ్వు అటువంటి పనికి మాల మార్గాల మధ్యలో స్థలాలు నిలబడకూడదు. అపహాసకులు, బాతాకాని, ఖాళీ టైం దొరికితే పిచ్చాపాటి మాటలు, పిచ్చి ముచ్చట్లు, ఏవేవో జరిగిపోయిన కథలని చెబుతుంటారు కదా, అటువంటి వాళ్ళ కాడ అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా ఏడ కూర్చోవాలా? దేవుని వాక్యం కాడ నువ్వు కూర్చుంటే నువ్వు ధన్యుడిగా మారుతావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలా కాకుండా తిరిగావనుకో నువ్వు దరిద్రుడివే, పరమ దరిద్రుడివే. నువ్వు ఏ చేసినా కలిసి రాదు. కొంతమంది ఏందో సార్ నా తల రాతనట్టు గడిచింది, ఏం చేసినా కలిసి రావట్లేదు. కలిసి రాదు. నీ కలిసి రావాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుంటాడు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించాల్సి ఎక్కడా? ఫ్రెండ్స్తో కలిసినప్పుడు పిచ్చాపాటు ముచ్చట్లో ఆనందం ఉండదు. అది రియల్ జాయ్ కాదు, అది కాసేపు కల్పితమైన ఆనందం. నిజమైన ఆనందం నీ హృదయంలో అది ఉబికిందంటే, అది పొంగి పొరలిందంటే నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉంటావు. ఆమేన్. దేవుని సన్నిధిలోనే కాదు, ఎక్కడున్నా ఆనందంగా ఉంటావు. నేను ఏమై ఉన్నానో దేవుని కృప అంటావంతే. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. జాగ్రత్త రండి. ఒక రాజు కుమారుడి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మీ ఎదురు తీసుకొని వస్తా. సామ్యుయేలు పుస్తకంలో మీకు ఆ విషయం కనబడుద్ది. సామ్యుయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయంలోకి వస్తే ఆ కుటుంబం ఎవరిదో కాదు, రాజు అయిన దావీదు గారిది. దావీదు రాజు గారి కుటుంబంలో జరిగిన ఆ సందర్భాన్ని మీరు చదివితే యవన దశలో ఉన్న తన పిల్లలు ఎలా చెడిపోవడానికి కారణమైందో ఒక దుఃఖభరితమైన సందర్భాన్ని మీరు అక్కడ చూడగలుగుతారు. సామ్యుయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయంలో మీరు చూస్తే అమ్నోను అన్న వ్యక్తి కనబడతాడు. జాగ్రత్తనండి. దావీదు గారికి 7 భార్యలు. ఎంతమంది భార్యలు? ఏమండి? 7 భార్యలు. కొంతమంది ఇటువంటి వాక్యాలు చదివి భక్తులకి 7 ఉంటే మనకి 8 మంది ఉంటే తప్పే ఉందంటారు. అది చూసి చూడని కాలం అమ్మ. ప్రభు అన్నాడు ధర్మశాస్త్ర లెక్క ప్రకారంగా దేవుడు చెప్పాడు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదని. సొలొమోనుతో చెప్పాడు దేవుడు, న్యాయబద్ధమైన నిర్ణయమే. కానీ సొలొమోను ఎంతమంది చేసుకున్నాడు? 700 మంది భార్యలు, 300 ఉపపత్నులు, ఓవరగా 1000 మంది. చివరికి ఏమయ్యాడు? రాజుల చరిత్రలో పిచ్చోడైపోయాడు.
ఏ ప్రాంతాల్లో గనుడుగా రథం మీద ఊరేగించబడ్డాడో, తన జ్ఞానాన్ని బట్టి ఎంత ఘనత తెచ్చుకున్నాడో అంత హీన స్థితికి దిగజారిపోయాడు. దేవుడు చెప్పాడు, దేవుని ఆలోచన చాలా విలువైంది. దేవుడు వద్దన్నాడు, వద్దు. దేవుడు పక్క రమ్మని పక్క వచ్చేసి అంతే. ఎట్టే ప్రభువా, అట్టొస్తే ఫీల్ అవుతాడేమో, అట్టొస్తే వాళ్ళు ఒప్పుకోరేమో, తర్వాత సంగతి వాళ్ళ సంగతి పక్కన పెట్టు. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారా, అట్ట ఆలోచన చేసి నువ్వు ఒకటి గమనించు. యేసుప్రభు కూడా ఫీల్ అవుతాడుగా. యేసుప్రభు కూడా ఫీల్ అవుతాడు కదన్నా. యేసుప్రభు ఫీల్ అవడా? ఆయన ఫీల్ అవడా? ఆయన ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఫీల్ అయితే నువ్వు పోగొట్టుకునేది ఏంటి? పరలోకం. ఆయన ఫీల్ అవ్వకూడదు. ఎవరు ఫీల్ అయినా పర్వాలే, ఎవరు బాధపడ్డా పర్వాలే, జాగ్రత్తలండి. ఈ 13వ అధ్యాయంలో అమ్నోను అన్న వ్యక్తి ఈ దావీదు గారికి 7 భార్యలు ఉన్నారు కదా. ఒక భార్యకి పుట్టిన కూతురు తామారు, మరొక భార్యకి పుట్టిన కొడుకు అమ్నోను. అంటే తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. తండ్రి ఒక్కడే, ఒకే రక్తం. తామారు చాలా రూపసి, దేవుడిచ్చిన అందం. జాగ్రత్తగా మాట చెప్తూ వినండి. బైబిల్ చెబుతుంది, సామెతల పుస్తకం చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో, అందం, మోసకర సౌందర్యం, అందం దేవుడిచ్చింది. అందం దేవుడిచ్చింది, సౌందర్యం ఇప్పుడు వాక్యం చెబుతుంది అందం మోసకరం. ఎందుకంటే నువ్వు ఎంత అందంగా ఉన్నా ఒక రోజున నీ చర్మం ముడతపడుద్దా లేదా? చెప్పమ్మా, ముడతపడుద్దా? జుట్టు ఊడి బోడితల అవుతావుదా? పళ్ళు ఊడిపోయి ఒకప్పుడు అందంగా ఉన్న సొట్టబొగ్గలు పడిపోయి చూడడానికి వికారం తైరం. అందం మోసకరం, సౌందర్యం నువ్వు చేసుకునేది. ఫేర్ అండ్ లవ్లీలని ఎక్కువైపోతున్నాయి. ఈరోజు నిన్ను చూసే వ్యక్తి చూపుల్లో కామం కనబడకుండా నీ వస్త్రాధరణ ఉండాలని బైబిల్ చెప్తుందిగా. ఈరోజు కొన్ని చర్చెస్లో వాక్యం చెప్పలేకపోతున్నామండి. నిజం. అసలు వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూస్తే వీళ్ళు చర్చికి వచ్చారా లే పబ్బకి వచ్చారా అర్థం కావట్లే. మనం చర్చికి వెళ్తే ఎంత జాగ్రత్తనండి. ఏ వయసులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీ వస్త్రాధరణ బట్టి, నీ అలంకరణ బట్టి ఇతర వ్యక్తుల చూపుల్లో కామ ఆలోచన రాకుండా జాగ్రత్త పడ్డ వల్ల నిన్ను బట్టి ఆ వ్యక్తి పాపంలో పడకుండా ఉంటాడుగా. అవునా కాదా? నీ ఆకర్షణ, నీ అందచందాలు, దేవుడు ఇచ్చిన అందం, నువ్వు సౌందర్యం. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏంది ఈ సన్న చేయించుకోవడం, స్టైల్గా తయారవడం, చూడగానే బుడబొక్కల్లో ఒక బుడబొక్కలో అన్నట్టుగా బుడబొక్కల అమ్మాయిలాగా ఆ వస్త్రాధరణ కానీ కోతుల్లా తయారవుతున్నారండి. ఏదో రాస్తున్నారు ఈ మధ్యన. ఏంటది ఫేరల్ ఏదో వచ్చింది, మాకేం తెలుసు అమ్మాయి. ఏంటి స్కిన్ లైట్ అట. స్కిన్ లైట్ రాసి చివరికి పెట్టదెరుతుంది తెలుసా. చివరికి తేడా పడి అసలు కొండ ముచ్చుల్లాగా ఉంటున్నారు వీళ్ళు. స్కిన్ లైట్ వాడిన ప్రతి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని పసిగట్టేయచ్చు. ఒకరోజు కోతుల్లా తయారవుతున్నారు వీళ్ళు. ఏందిరా రూపం అంటే అది స్కిన్ లైట్ ప్రభావం. రాత్రి తెల్లగా రావాలని. దేవుడిచ్చిన అందం చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెబుతుంది నీ అవయవాలను సుందరంగా దేవుడు చేశాడట. అవునా? 1 కొరింథీ పత్రికలో ఉందనుకోండి, చూడండి. 1 కొరింథీ 12:20 చదవండి. ఇటువంటి వచనాలు రెఫరెన్స్ రాసుకుంటే అప్పుడప్పుడు కొంచెం నీట్గా తయారు, కొంచెం స్టైల్ ఉన్నప్పుడు ఇటువంటి వాక్యాలు చదివారు అనుకో ఆలోచన వస్తాయి. 1 కొరింథీ 12:24 సుందరములైన అవయములకు ఎక్కువ సౌందర్యం. దేవుడు ఎట్లా చేశాడు? మన అవయాల్ని సుందరంగా చేశాడు. ఇప్పుడు నిజమండి. ఇప్పుడు అరిచేతికున్న రంగు ఇక్కడ ఉందా అమ్మా? ఇటు చూడండి బ్రదర్, ఇక్కడున్న కలర్ ఇక్కడ ఉందా? అసలు గోరుకున్న కలర్ కిందకుందా? అది ఎంత బ్యూటిఫుల్ చేశాడండి దేవుడు. ఎంత అద్భుతం చేశాడు నిన్ను, అంత అద్భుతం చేశాడు. ఈ మధ్యలో బోధలు కూడా తేడా పడ్డాయి.
ఒక ఆయన టాప్ మోస్ట్ స్పీకర్, నేను వాళ్ళు విమర్శించట్లేదు. ఇటువంటి బోధలు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా భక్తి జీవితంలో, భక్తి ముసుగులో పాపంలో పడిపోతున్నారు. భక్తి ముసుగులో పాపంలో పడుతున్నారు. అది బాధ. భక్తి ఉంది కాదంట్లే సిస్టర్లో. ఇప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు, కొయ్యర్ టీంలో ఉన్నావు, అసలు నువ్వు బ్యూటీ పార్లర్ పోవాల్సిన పని ఉంది నీకు అంటే? బ్యూటీ పార్లర్ పోయి నీట్గా రోజుకొక రీతిలో నువ్వు స్టైల్గా మేకప్ అయ్యా, ఆ కొండ మూసిలాగా మూతికి ఏంటది లిప్టిక్ రాసి, తెల్లగా పౌడర్ కొట్టి అద్ది కొయ్యర్ టీంలో ఉంటే నిన్ను చూసేవాడికి మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయా అంటే? క్రిస్మస్ వచ్చింది అనుకోండి, యాక్షన్ సాంగ్స్. ఎందుకు యాక్షన్లు అంటే, అబ్బో మన కోటను పోయా వినుగొండ అవతల ఓ పొడ్డోడండి, ఏంది నా బతుకు ఇంత ఇట్టేస్తున్నాడు. అసలు ఆ పాట ఏంది, వీడి స్టెప్ ఏంది, నా బతుకు ఇంతేనని చింతాపాడు సొన్నాడు ఇడిపోతున్నాడు. ఆ పాట ఏందిరా అయ్యా, నువ్వు వేసే స్టెప్ ఏందిరా నాయన, ఏడ పట్టుకొచ్చి వదిరా. అసలు విచిత్రం చూడండి. అట్లా క్రిస్మస్ సాంగ్లు అట్టుంటే అసలు మామూలుగా ఉంటలే. రికార్డింగ్ డ్యాన్స్లు అయితే మీరు చూడండి, క్రిస్మస్ టైంలో అటు ప్రోగ్రాలు పెట్టండి, ఊరు మొత్తం ఆడ ఉంటుంది, అయిపోయినట్టు వెళ్ళిపోతాం. అవునా కదా? నేను చూసా. అసలు భక్తి అబ్బలే కుర్రపిల్లలకి, ఆడపిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి అసలు భక్తి అబ్బలే. తీసి తొంగలో దొక్కా. అవి అవసరం లేదురా నాయన, అవి పరలోకం కట్టేవి కాదుగా. దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనల్ని ఆత్మీయంగా కట్టుద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. అవి లేకపోతే అట్ట పాస్టర్ గారు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలా? బైబిల్లో ఉందా? వాక్యం చెప్పి మనం పెట్టుకున్నా కదా, ఇది తగలబెట్టుకుంది ఇది చేసే కాదు. కొన్ని ఏళ్ళు నేను చెప్పకూడదండి, విచిత్రం అండి. ఆడపిల్ల డాన్స్ చేస్తుండే, మాలవరే వీడు స్టేజ్ కాడ వచ్చి చూస్తున్నాడు. ఎవరిని? వాళ్ళు ఎవరంటే ఎత్తుందాడు చూస్తున్నాడు. వీడు పక్కోడు చెప్తున్నాడు, నాకు వినపడుతుంది. అసలు సిగ్గుతో తల తీసుకున్నా. అసలు వచ్చింది దేవుని సన్నిధిగా. రికార్డింగ్ డ్యాన్సా, డిస్కో డ్యాన్సా, క్యాబరీ డ్యాన్సా? ఎంత విచిత్రం అండి. సంఘాల్ని పాడు చేసేది ఏది సంఘంలోనికి రాకుండానుగాక. ఆమేన్. ఇప్పుడు నోవా కట్టిన ఓడ సముద్రంలో నీళ్ళ మీద ఉంది, కానీ ఓడలో నీళ్ళు వస్తే ఏమైపోతాయి? సంఘం లోకంలోనే ఉంది, కానీ లోకం సంఘంలో రాకూడదుగా. వచ్చేస్తుంది ఈరోజు. నేను విమర్శించట్లేదు, వాస్తవం చెబుతున్నా. వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతున్నా, వాక్యాన్ని గౌరవించి మాట్లాడుతున్నా, వాక్యాన్ని ప్రేమించి ఎత్తుకొని చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక సేవకుని యూత్ మీటింగ్కి వచ్చా, నేను స్టైల్గా ఫ్యాషన్గా వస్తే నీకేం చెప్తాను నేను వాక్యం? అమ్మా, సేవకుడు వేసే వస్త్రాధారణ ఎట్టుండాలి, ఎట్టుండాలి? నేనే పెట్టలు కొట్టేవాడు కటింగ్ వేసుకొని వచ్చాను అనుకో, ప్రాఫిట్ చాలా స్పైన్ అని. ఏం ప్రాఫిట్? ఏం పెట్టలు కొట్టేవాళ్ళ నువ్వు ఉండి ఏం ప్రాఫిట్ రా? ఏం చెప్తారా నువ్వు సంఘానికి? స్టైల్ నేర్పుతున్నామండి సంఘాలకి, స్టైల్గా వాక్యం చెప్పడం. అరే వాక్యం చెబుతున్నావు లేకపోతే సోకులు చేస్తున్నావు ఆడ నిలబడి? ఎవరు కనబడాలి మమ్మల్ని చూస్తే? మేము వాక్యం చెబుతున్నాడు దైవ భయం కలగాల, లేకపోతే జబర్దస్త్ చూసేట్టుగా ఉండాలా? మీటింగ్లు జబర్దస్త్గా ఉన్నాయి. అట్టుంటే దేవుని సన్నిధి మనల్ని కట్టాలి. ఆమేన్, ఆమేన్. యవనస్తులకి నా నిండు హృదయపూర్వకం, చాలా మంచి పని. ఎంతమంది వచ్చారని ముఖ్యంగా నేను అవి పట్టించుకోను. నేను యవనస్తులు కూడా వస్తానని చెప్పా. శనివారం ఖాళీయే. కారణం ఏదంటే ప్రతి సంఘం యవనస్తులు పోవడం జరగాల. దాన్ని భుజానికి ఎత్తుకునే వాళ్ళు దేవుడు సంఘాలను నిలబెట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు పోగు చేయలేడుగా. బాబు అరే కోటం బిడ్డరా వస్తాలండి అంటాడు, ఆడు గాలి చేస్తాడు. మా దాడి వాడికాడు మేము వెళ్ళేది. నువ్వు అనుకో రారా కోటం ఉంది మనపోతే ఎవరు భాషగా మన పంపెట్టు వాడు వస్తాడు నీతో. మేము వెళ్తున్నాం, వస్తానులేండి భాష గారు, లేకపోతే మీ వస్తాను తిరుగుతూ వాడు బండి కట్టి నుంచి అడిగిపోతాడు. భాష గారు వస్తున్నాడు. ఎంత ప్రయాస తెలుసా? నిజంగా ఒక్కరు వచ్చిన ఇద్దరు వచ్చి నేనంట దాన్ని నమ్మకాన్ని నిలబెట్టండి, ఈ సంఘానికి బలమైన పునాదులుగా మారుతారంతే. ఆమేన్, హల్లెలూయా. చెప్పలేము. యవనస్తుల కోటల్లో వాక్యం రక్షణ బదులు వేల మంది గొట్టలు వాళ్ళు సేవకులై అసలు రాష్ట్రాలు దూరుతున్నారు ఇప్పుడు. వాళ్ళు చెప్పలేము. దేవుని పనిది, దేవుని పని. అసలు యవనస్తుల్ని కంట్రోల్ ఎంత కష్టమో తెలుసండి.
యవ్వన ఆడపిల్లలు ఒకవైపు, యవ్వన మగపిల్లలు ఒకవైపు పెట్టి కంట్రోల్ చేయడం చాలా కష్టం. అసలు యూత్ మీటింగ్ లవర్స్ పాడేసి మారిపోతున్నాయి. ఎఫెక్ట్ అదే, భయం అదే, సగం డేంజర్ జోన్ అదే. వామ్మో, తేడా పడి ప్రేమ పక్షులు తయారైనవి అనుకో, ఇంకేం లే, సంఘం అంతే కదా. మరి అచ్చంగా చెప్పాలి, అంతే కదా. ఎంత ఎఫెక్ట్ అండి, ఎఫెక్ట్ కదా. అసలు ఎంత తేడా కొట్టుద్దో, ఎవరితో కంట్రోల్ చేయలేము. ఆడు ఒక్క చూపుతో నన్ను కవర్ చేస్తాడు, నిన్ను కవర్ చేస్తాడు. ఆడు సామాన్యుడు కాదు. తెలివితే అట్లా అట్టేడుతాయి. మనమేమో పోలీసు కుక్కలా పని చేస్తాం. అసలు టకీమని దొరుకుతారు మాకు వీళ్ళు. నేను ఆన్లైన్ ప్రేయర్లో వాక్యం చెబుతుంటే కొయ్యర్ టీవీలో ఒక పిల్లేమో బలిపీట మీద కూర్చుంది, కుర్రోడేమో దూడ పిల్లల్లో దున్నపోతులే వాడు ఒక మూల కూర్చున్నాడు. వీడు అదే పని చూస్తున్నాడు ఆ పిల్లని. ఆ పిల్ల కూడా కంటి కళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఐ లాంగ్వేజ్ అండి ఇది. ఏ లాంగ్వేజ్? ఐకాన్లు కదా వీళ్ళు. ఐకాన్లా లేకపోతే ఏ కాన్లు వీళ్ళు? ఐకాన్లు కదా, ఐ లాంగ్వేజ్ అంటుంది ఆ పిల్లకి. అన్న వామ్మో, ఇక చూపులతో గుచ్చి గుచ్చి అంటే ఇంకేం చెప్పాలా? సంఘం సర్వనాశనం అయిపోవడమేగా. దేవుని సన్నిధిలో మనం సంఘానికి బలమైన పునాదులుగా మారుదుముగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్. సహవాసాలు చాలా డేంజర్. మీరు చూడండి, సొంత చెల్లి మీద ఆలోచన పెట్టుకున్నాడు వీడు, ఈ దరిద్రుడు. అట్లా అన్నాను అనుకోకుండా. బైబిల్లో కూడా ఎందుకు రాయించాడు తెలుసా? ఒకడు అంటాడు, అసలు బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎట్లా చెప్తావు నువ్వు? అసలు చూడు ఎన్ని బూతులు ఉన్నాయా, ఏంది ఇది, అసలు ఏంది ఇది? అసలు బైబిల్లో భక్తుల గురించి ఉంది, భ్రష్టుల గురించి కూడా దేవుడు రాయించాడు. మంచి ఉంది, చెడు ఉంది. ఎందుకు? ఏదైనా తోటలో మంచి ఫలాలు పెట్టాడా, మంచి చెడు తెలివితేటలు ఇచ్చే ఫలాలు పెట్టాడా? రెండూ పెట్టాడు. ఎందుకు? మంచిగా ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలియాలి, పాడైతే ఏమవుతావో తెలియాలి. కనుక రెండింటిని పెట్టాడు. బైబిల్లో భక్తుల గురించి ఉంది, భ్రష్టుల గురించి ఉంది. అందుకనే లోతు కుమార్తెలు చేసిన ఆ పనికిమాల పోకాడు గురించి కూడా బైబిల్ ఎందుకు రాయించాడు? వాళ్ళు అట్ట చేసి పిల్లల కంటే వాళ్ళు దుర్మార్గులయ్యారు. ఆ తరం, ఆ జాతి దేవుని ప్రజలకే ఎదురు తిరిగిన జాతిగా మారింది. అవునా కాదా? అంటే అట్లా నువ్వు ఆ క్రమబద్ధీకరణ కాకుండా దేవుడు వరుస పెట్టాడు, వావి వరుసలు పెట్టాడుగా. ఆ వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తే నీకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారో, ఆ తరం ఎలా ఏడుతుందో, నీకు జ్ఞానం నేర్పడానికి, బుద్ధి చెప్పడం కొరకు దేవుడు ఆ సంగతి రాయించాడు. అది అనుగ్రహం పొందినోడికి అర్థమవుతుందని చెప్పా. ఆడికి లేదుగా. ఆడికి ఎప్పుడు దేవుని కోపం రేపడమే తెలుసు కనుక ఆడు మాట్లాడితే ఏడుతాయి. రోజు బైబిల్ను తప్పట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఆ మాట చూపించా? ఒకటే, వాడికి దేవుని అనుగ్రహం పొందినోడైతే ఆ మాట అర్థమవుతుంది, అంగీకరిస్తాడు. పరిశుద్ధ గ్రంథం అన్నావు కదా, ఏందా మాటలు? ఒకటే, భక్తుల గురించి రాశాడు, భ్రష్టుల గురించి రాశాడు. ఎందుకంటే ఇద్దరి మీద సూర్యుడు ఒకేలా ఉదయిస్తాడా లేదా? అవినీతిమంతుల మీద, నీతిమంతుల మీద వాన ఒకేలా పడుద్దా? ఈడికి ఒకలాగా ఆడికి ఒకలా పడుద్దా? దేవుడు చెప్పాడుగా. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, అవకాశం ఇస్తాడు మనిషికి. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ధన్యుడు. సద్వినియోగం చేసుకోకపోతే వాడు దరిద్రుడే. నువ్వు అట్లా ఉండొద్దురా నాయన, ఇట్లా ఉండరా బాబు అని ఇద్దరిని ఎదురుపెట్టి మాట్లాడుతున్నాడు. మీరు బైబిల్లో క్రొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పే ఉపమానంలో చూడండి, రెండింటిని కంపేర్ చేసి మాట్లాడాడు. మత్తయి సువార్త 25 బుద్ధి గల కన్యలు ఉన్నారు 5, బుద్ధి లేని కన్యకులు 5 ఉన్నారు. బుద్ధి గల కన్యలు 10 మంది, బుద్ధి లేని ఇద్దరు అన్నాడా? వీళ్ళు 5, వాళ్ళు 5. అంటే సమపాలుగా చేసి మాట్లాడుతున్నాడు కదా దేవుడు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనుషుల ప్రేమ అంటే తెలుసా? అందుకనే బైబిల్లో తల్లిదండ్రుల ప్రేమలో కూడా పక్షపాత ధోరణి ఉంటే కుటుంబాలు ఎలా పాడవుతాయో కూడా దేవుడు రాయించాడు. ఇప్పుడు రెబెకా ఎవరు ప్రేమించింది?
యాకోబుని ప్రేమించింది. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు అంటే తల్లిదండ్రుల ప్రేమలో ఏం కనపడుతుంది? స్వార్థం కనపడుతుంది. దేవుడు మనిషి కాదు కదా, ఆయన సృష్టికర్త కదా, ఆయన కన్న తండ్రి కదా, కానీ ఇద్దరిని చేసింది ఆయనే కదా. ఇద్దరు ఒకలా చూస్తున్నాడు, ఇద్దరికి అవకాశం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నోడే భాగ్యవంతుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయం చెప్పి ఈ సెక్షన్ నేను ముగిస్తా. జాగ్రత్త మనసు పెట్టండి. సొంత చెల్లి మీద మనసు పెట్టాడండి. వీడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? యెహోనాదాబు. సిక్కిపోతున్నాడు, నిద్రపోవట్లే. ఆ పిల్లలే మనసులో ఉంది, సొంత చెల్లి. బుద్ధి ఉండాలిగా వీడికి. అరే నేను మనిషినా పశువునా? చెల్లి ఎవరినట్ట ప్రవర్తిస్తే నేను అడ్డు ఉండి నా చెల్లిరా కళ్ళు ఓడబిగుతా పనికి మాలని బెదరగొట్టాలి, నేనే ఆ పని చేసేట నా ఆలోచనలు రాలే తనకి. ఈ యెహోనాదాబు అన్న వ్యక్తి ఏంది చిక్కిపోతా రాజుకుమారు కదా, నీకొచ్చే ఫుడ్ నాకు వస్తేనా అసలు కండలు పెంచేవాడిని. రాజు కొడుకొని ఏందిరా సిక్కిపోతున్నావు, ఏం ఫుడ్ రా ఇది? ఆ చక్కని ఫుడ్ నీకు దొరుకుతుంటే అసలు ఏం చిక్కిపోతున్నావు అంటే, ఫ్రెండ్ కదా మంచిది, స్నేహితుడికి అన్ని విషయాలు చెప్తాం. తల్లిదండ్రులు అన్నీ చెప్పం, ఫ్రెండ్స్ చెప్తాం. కానీ తల్లిదండ్రులు ఫ్రెండ్స్ కాడికి వచ్చి వాడు ఏం చెప్పాడు నీకని అడుగుతారు. ఫ్రెండ్షిప్లో ఉన్న బంధం మంచిదే. వీడు చెప్పాడు ఏమని ఇట్లా పరిస్థితి. వీడేం చెప్పాలా? రే పరికిమానుడా, బుద్ధి ఉందా నీకు? గడ్డి తిన్నాడా దరిద్రుడా? తగదా నీలాంటి వాడు తగిలాడు నా స్నేహితుడు. నువ్వు మంచోడు అనుకున్నాను, బుద్ధి లేని లేకున్నావు. సొంత చెల్లిరా తామర నీకు. నా బోటోడు ఎవడు డైలాగ్ అయితే వాడు మూతిపోలు రాలకూడదని చెప్పి ఎదరగొట్టాలి, కానీ నువ్వేంత అట్ట మాట్లాడతావు అని చెప్పాలి. కానీ చెప్పలే. దానికని నువ్వు అట్టున్నావు. హోరి దంపదేగా ఏముందరా చెల్లేగా, ఆరోగ్యం బాగలేదు, జ్వరం వచ్చిందని మీ నాన్న కబురు పెట్టి చెప్పు, చెల్లిని పంపించు 2 రోజులు అన్నం వండి పెట్టుద్దని. పంపుతాడు. వచ్చిన తర్వాత నీ ఇష్టం, చెల్లేగా ఎవరు డౌట్ పడగా అని పనికి మన సలహా ఇచ్చాడండి వీడు. వాడు ఏం చెప్పాడు అలా చేసి చివరికి సావును కొని తెచ్చుకున్నాడు. అవునా కాదా? బతికాడు తెచ్చాడా? సచ్చాడు, హీనమైన సాగు తెచ్చాడు. కనుక మనం స్నేహం చేసేవాళ్ళు, మన సహవాసకులు ఎటువంటి వాళ్ళో చెప్పాలి. అందుకని పెద్ద ఆయన అంటాడు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ చెప్తాడు అన్నాడు. ఇఫ్ యూ క్యాన్ సే హూ ఇస్ యువర్ ఫ్రెండ్, ఐ క్యాన్ సే యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, వాడిని బట్టి నీ క్యారెక్టర్ అని చెప్తా. అంటే పనికిమాలోడితో తిరుగుతాడు. పనికి వచ్చేవాడు ప్రయోజకుడు అటువాడితో తిరగడు, వెంటనే కట్ చేస్తాడు అంతే. వీడితో నేను తిరిగితే నేను పాడవుతానని వాడికి వెంటనే ఆలోచన తట్టుద్ది, వెంటనే బ్రేకప్ అయిపోతాడు. దొంగోడితో తిరిగేవాడు దొంగోడు అవ్వకుండా ఏమవుతాడండి? నువ్వు మంచోడివే, దొంగతనం పోతున్నావు, ఆడితో పోయిపోయావు, సిక్కే పోలీసులకి. నేను దొంగోడు కదా ఊరుకుంటాడా? ఆడు దొంగోడు కనుక సాగు తెలుతాడు, ఆడికి ఆడడం తప్పించుకొని పోతాడు. నీకు అవి ఉండవుగా, పోయి ఆడి చేతిలో పడతావు. ఆడు పోతుంటే నేను దొంగోడు కాదు సార్ ఊరుకుంటాడా? ఎంత బంగారం దొంగతనం చేసి అప్పుడు ఎరగదీస్తాడు నేను, కుదరదుగా. కనుక మన సహవాసాలను బట్టి కూడా జాగ్రత్త పడాలి. ఈ ఫస్ట్ సెక్షన్లో నేను దేవుని ఆత్మ ప్రాంతం మీతో మాట్లాడుతున్న మాట, సహవాసం చాలా విలువైంది. అందుకని యవన తిమోతి పాస్టర్ గారితో పౌలు అపోస్తలుడు చక్కని మాట అంటాడు. తిమోతి 2వ పత్రిక 2:22 చదవండి ఒకసారి, ముగిస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనేచ్ఛ నుంచి పారిపో. అదిగో అంటే యవ్వన ప్రాయంలోకి వచ్చిన వాళ్ళు ఆ మాట ఏం చెప్తుంది తెలుసా? ప్రార్థనా గుంపులో చేరిపోవాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతే కదా? నీతిని యథార్థతను అనుసరించే వాళ్ళు వెంబడించు అంటే భక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులు, ఆత్మీయుల గుంపులో చేరిపోవాలి. నువ్వు పనికి మాలతో ఉండకూడదు. చర్చిలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసులు తీరు వేరుగా ఉంటుంది, అవిశ్వాసులు తీరు వేరుగా ఉంటుంది. భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు ప్రతి సంఘంలో.
కనుక భక్తి కలిగిన వాళ్ళు ఎవరో, విశ్వాసులు ఎవరో గ్రహించి, వాళ్ళ విధానాలు గ్రహించి, వాళ్ళ ప్రవర్తన ఎరిగి వాళ్ళతో మనం మెలగడం ద్వారా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటాం. పౌలు గారు అదే అంటున్నాడు, పాస్టర్ తిమోతి, యవన ప్రాయంలో ఉన్నావు, నీ యవనెచ్చులు దూరంగా పారిపో. అంతేకాదు, నీ యవనెచ్చుల చేత ప్రేరేపించబడి, మరులు కొలపబడి, పురుకొల్పబడి నువ్వు లేనిపోని వాటికి తావిచ్చి నీ సేవను, నీ భక్తిని, నీ ఆత్మీయతను, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు, నీ విలువను పాడు చేసుకోవద్దు. నువ్వు ఎవరిలో కలిసి వాళ్ళు తెలుసా? నీతిని, సమాధానం వెంబడించే వాళ్ళు ఉంటారు. ప్రార్థన గుంపు, ప్రార్థించే గుంపు, ఆత్మ సంబంధమైన గుంపు, వాళ్ళతో నువ్వు నడవాలి, వాళ్ళు వెంబడించాలి, వాళ్ళతో కలవాలి నువ్వు. కనుక జాగ్రత్త. యవన దశ చాలా విలువైంది. నీవు తీసుకునే నిర్ణయం కూడా నిన్ను ప్రభావితం చేస్తుంది. నీ నిర్ణయాల్లో కూడా మరొక నిర్ణయం యాడవుతుంది, స్నేహితులు, సహవాసం, ఆలోచన. జాగ్రత్త. లోకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక తండ్రి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన చెప్తాడు ప్రభుల వారు. జాగ్రత్తనండి. బైబిల్లో కథలు ఉన్నాయా, వాస్తవాలు ఉన్నాయా? చరిత్ర ఉందా, లేకపోతే పుక్కిటి కథ ఉందా? చెప్పండి. బైబిల్లో అనగానే ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ కొడుకులు చేపలకు వెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, 7 దొరికినాయి. విచిత్రం కాకపోతే చెప్పేవాడికని బుర్ర ఉండాలిగా, వినేవాళ్ళు లేకపోతే అంతే కదన్నా. ఏదో అనగనగా ఏదో చిన్న ఏదో పుట్టించిన కథ అది. బైబిల్లో కథలు లేవు, చరిత్ర ఉంది. ఏముంది? వాస్తవంగా జరిగిన సంఘటనలే ప్రభుల వారు మాట్లాడి. ఇప్పుడు మేము ఉన్నాం, కొన్ని సందర్భాలు చెబుతాం, అవి జరిగినవే చెబుతాం. ఇప్పుడు భూమి మీద చాలా సంగతులు జరుగుతున్నాయి. అంత మునుపు అయితే ఇంత పబ్లిసిటీ, ఇంత మీడియా, ఇంత కవరింగ్ లేదు కనుక తెలిసేవి కావు. పెద్దోళ్ళు చెప్పిన కాకం కథలు, కొన్ని నీతి కథలు ఉంటాయి కదా, ఆ నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీడియా వచ్చింది, అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. ఒక స్క్రీన్ పెట్టి రెఫరెన్స్ ప్యాకప్ చేసి వాకింగ్ చెప్పడం మొదలు పెడితే అసలు ప్రతి వచనానికి సంబంధించిన కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు ఎక్కడో చోట తారసపడతానే ఉంటాయి. జరిగిన సంఘటనలే. ప్రభుల వారు కూడా నీతి కథలు చెప్పలే. నీతి కథలు, సందమావ కథలు, ఈ పొక్కిడి కథలు చెప్పలే. వాస్తవంగా జరిగిన సందర్భాల్ని ఆయన ఎత్తిపెట్టి మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సంఘటన జరిగిన వాటిని ఎత్తిపెట్టి మాట్లాడాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక చిన్నోడేమో స్నేహితుల మాట విని తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు? అరే నువ్వు చెల్లవరా, చూడరా 10,000 కట్ట, నాకు పెళ్ళి అయింది, నా భార్య ఉంది, అసలు నా వ్యాపారం నాది, మీరేంద్రా 100 రూపాయలు కొట్టి డాడీ 100 రూపాయలు కావాలి, సిగ్గుండాలరా, నువ్వు చెల్లవరా అని డైలాగులు వదులుతుంటే వీడికి రోషం వచ్చింది. ఇన్సల్ట్ అయిపోతున్నాను నేను. మా ఫ్రెండ్స్ అయితే ఎంత కావాలంటే అంత ఎత్తన్నారు బయటికి. ఏది కావాలని అడగాల్సింది. ఇచ్చినోడు మరి దేనికని అడుగుతాడు, అన్నీ లెక్క చెప్పాలి. తలకైపోటు. నేను చిన్నపిల్లోడినా, నాకు స్వేచ్ఛ లేదా? స్నేహితుల మాట విని వాటిని పట్టుకొని ఏం చేశాడు వాడు? దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడమ్మా? బైబిల్లో ఏముంది చదవండి. నమ్మకం చొత్త కూర్చునేట. ఏ వ్యాపారం అది? సార వ్యాపారమా? లేకపోతే క్లబ్బులు పెట్టాడా? కబ్బు పెట్టాడు? ఏం పెట్టాడు? గాంధీ సోపులు ఓపెన్ చేశాడా? దుర్వ్యాపారం. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం అంటే మనం మా మాటను బట్టి అదంటాం. కానీ బైబిల్లో ప్రతి దానికి బైబిలే సమాధానం చెప్పుద్ది. దుర్వ్యాపారం అంటే చాలామంది రిఫర్ చేసిన వాక్యాలు కూడా నేను కూడా విన్నా. దుర్వ్యాపారం, అంటే ఏదది? పనిహిమాల వ్యాపారం. ఏదో పనిహిమాలు చేశాడు, మొత్తం లాస్ అయిపోయింది అన్నట్టు సింపుల్ తేల్చేసాం. కానీ వాక్యాన్ని వెతగ్గా ఈ దుర్వ్యాపారం గురించి పేతురు గారు మాట్లాడాడు. 1 పేతురు పుస్తకం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి.
వినండి ఇప్పుడు నుంచి ఇక మీదట ఆ, ఆ, పాపముతో జోలిక నేమియు లేక నుండును. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం, ఏ దుర్వ్యాపారం, ఏ దుర్వ్యాపారం, ఆ దుర్వ్యాపారం ఏదది? 3వ వచనం చెప్తున్నాడు చూడండి, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చెయ్యదగిన విగ్రహ పూజలు మొదలైనవి, ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? దుర్వ్యాపారం. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. ఆ వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఇది దుర్వ్యాపారం. దీంట్లో ఏ పని చేసి వచ్చాడు మనవాడు? త్రాగుబోతులు విందులు వ్యవహారం చేశాడు, దురాశలు పోయి దేని పెట్టుబడి పెట్టాడో, తాగుడికే పెట్టాడో, అల్లరి తొక్కుని ఆటపాటలు, క్లబ్బలు తిరిగాడో, లేకపోతే పబ్బే పెట్టాడో, క్లబ్బే పెట్టాడో, ఏ పనికి పని చేశాడు, మొత్తం పోయింది. వేసుకున్న సొక్క కూడా మాసిపోయినట్టు అయిపోయింది ఆ వారం. ఉండడానికి ఎక్కడ అవకాశం లేక ఒకని పంచ చేరని బైబిల్ చెబుతుంది. ఒకని పంచ, ఎవరి పంచ? పందులు మేపే పందుల కాపారి పంచ చేరాడట. ఆ పంచని చేరి ఆలోచనలో పడ్డాడు మావాడు. ఇప్పుడు ఏమొచ్చింది వీడికి? మా తమ్ముడికి ఏమొచ్చిందట? బుద్ధి వచ్చి. ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు. అంటే బుద్ధి లేనోడు చేసే పని ఏం చెప్పండి? పనికి మాన సహవాసాలు పడతాడు. పనికి మాన పనులను చేసి చేతులు కాలేక ఆకులు పట్టుకొని సూర్యమని చూస్తుంటాడు. అప్పుడు ఎవడు చెప్పాలి నీకు? ఎవడు చెప్పాలండి? మా మేనడు ఒకడు ఉండాడు. నేను అప్పుడు మా ఏరియాలో సేవ చేస్తున్నా, అప్పుడు ఇటు రాలే. వాడు ఏదో సినిమా ఆ టైంలో వచ్చింది, అది కొత్త బంగారు లోకం. ఏ లోకం ఇది? పెద్ద యమలోకం. ఈడో మాలోకం. వీడికి వచ్చింది ఒక సినిమా ఏంటి? కొత్త బంగారు లోకం. వీడు ఆటో డ్రైవింగ్, వీళ్ళ అమ్మ నాన్న లేరు, ముసలోళ్ళు కాడ ఉంటున్నాడు. అల్లుడు అవుతాడు నాకు. వీడు 10వ తరగతి తిరగేసి మరగేసి రాసినా కూడా పాస్ కాలే. చేసేది ఏదో ఆటో కట్టు పెడితే ఆటో వేసుకొని తిరుగుతున్నాడు. వీడు ఫోన్లు చేస్తా మొత్తానికి ఒక నెంబర్ మొత్తం తేడా పడిందో, మొత్తానికి నాడా పడిందో, నాగా పడిందో నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయికి ఫోన్ కలిసింది. ఆమె కూడా మంచి నైస్గా మాట్లాడింది. ఎత్తిన హలో అనగానే మనోడు హలో, ఎవరు సార్? నేను సేల్స్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను. మనోడిక ఏదో సేల్స్ మేనేజరే మాట్లాడేశాడు. ఇక ఈ పిల్ల మాట తీరు నచ్చింది, వాయిస్ నచ్చింది. ఇక అంతే, ఇక మనసు గుచ్చింది. ఇక తూక్కు ఒకసారి చేస్తాడు వీడు. ఇక మొత్తానికి ఫోన్లోనే మొత్తానికి ప్రేమ పక్షులు అయిపోయారు. ఈడు మొహం ఆమె చూసింది లేదు, ఆ మొహం ఈడు చూసింది లేదు. ఆ పిల్ల శ్రీకాకుళం చదివేది వైజాగ్, ఈడుందేమో పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి గట్టు. ఇంకంతే, తేడా పడితే పుట్టు, ఇంకేం మనోడు ఉండే పరిస్థితి. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో కొత్త బంగారు లోకంలో ఒక పద్ధతి ఏదో ఉందట. వాళ్ళు చదువుకొని వాళ్ళ రాంపుడితే వీళ్ళు సెలవులకి ఇంటికి వెళ్తారంట కదా. వీడు చెప్పిండే ఇలా ఎవరు ఏందిరా పరిస్థితి అంటే చెప్పాడు. మావా ఇటు జరిగిందని. ఏందయ్యా అంటే చెప్తున్నాడు, ఆ సినిమాలో ఇప్పుడు ఇద్దరు కాలేజీ వెళ్ళిపోతారు కదా ఊరికి, నేను ఎన్నిసార్లు గుర్తుకొచ్చాను నీకు, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొచ్చావు, రోజు సాయంత్రం ఫోన్ చేసి లెక్క చెప్పుకోవాలి. నాకు ఇన్నిసార్లు గుర్తుకొచ్చావు తెలుసా, సందమామ కాదని చెప్పండి. ఎట్టా మొత్తానికి ఒక రోజున ఎదురు పడ్డారు. ఇద్దరు ఎదురు పడ్డారు. ఒక వయసులో ఉన్నారు కదా పిల్లలు. ఇక ఆ పిల్లల్ని తీసుకొచ్చేసాడు. ఇక ముసలోళ్ళు ఏం చేస్తారో అని తగలు పెట్టారు. ఆ రాత్రి అంటే కాలి చంపేలే అంటే పెళ్లి చేసి ఒక మూల పడేసాడు. నీ బతుకు నువ్వు బతకరా అని. ఆ పిల్ల నెల రోజులు కూడా వీడితో కాపురం చేయలే, వెళ్ళిపోయింది.
ఈడిక ఆటోలో బీరు పార్టీలు వేసుకుని తిరుగుతున్నాడు. ఈడు మాకు సడన్గా తగిలాడు. ఏదో కలుగాలు తాగి కోతిలేసి వస్తున్నాడు. ఏందిరా అబ్బాయి అంటే, ఏందిరా ఈ బీరు పడి మామ తేడా పడింది మామ. నేను చెప్పా, కొత్త బంగారు లోకం సినిమా చూసి వ్యవహారం చేశానంటే అది 100 రోజులు ఆడుద్ది. తర్వాత సినిమా నీదేరా. తర్వాత సినిమా అది అక్కడితో ఆగిపోద్ది కనుక బాగానే ఉంటుంది చూడడానికి. తర్వాత సినిమా ఎవరిది? ఒరిజినల్ పార్ట్ ఈడిది. ఎట్ట అయిపోయింది పరిస్థితి. బీరు బాటిల్ వేసుకొని తాగుతూ తిరుగుతారు. దరిద్ర పనికి మాలోడా చేసిందే పనికి మాల పని. ఆ ముసలోళ్ళు నీకు మూత పెట్టడమే ఎక్కువ నాయన. మళ్ళీ నువ్వు బడాయి కోతలు కూర్చి ఆ పిల్లని తీసుకొచ్చాడు పెడితే ఎందుకు? ఆ పిల్లను కొంది ఈడేది పెద్ద జాబ్ ఆల్రెడీ. వీడు రోజుకి ఇన్నిసార్లు చేస్తున్నాడు. డబ్బు అసలు ఏది కావాలితే అది కొని పంపిస్తున్నాడు. వీడు పార్సీల మీద పార్సీలు. అయ్యి బాబో, వీడు మామూలోడు కాదు. అసలు మహారాణిలా చూస్తానని చూస్తే ఈడి బుడబొక్కలోడు వీడు. వీడికి ఒకడు మొదలు పెట్టాలా? నీకు ఆ పిల్ల పెట్టేది ఎవడు? వీడు ఈ పిల్ల కోసం నైట్లు కూడా తోలేవాడు ఆటో. వీడు తోలి ఆ డబ్బులు పోగేసి ఈ పిల్ల పంపేవాడు. ఇక ఈ పిల్ల అమ్మో జాబ్ ఆల్రెడీ అనుకుంటా. సేల్స్ డిపార్ట్మెంట్లో అన్నాడు, ఆఫీసర్ అన్నాడు, నెలకి 30,000 అన్నాడు. వాము ఆ రోజుల్లోనే. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. 30,000 అన్నాడు. అయ్యి బాబోయ్, అసలు మా అమ్మోళ్ళు కానీ బ్రహ్మాండం చూస్తాడు. ఆమె కళలకు అంది వీడి కోసం. వీడు పెళ్ళి అయిన తర్వాత వెళ్తలే. ఏంటంటే ఆటోకి పోతున్నాడు వీడు. అంటే ఆటోతో లేదు, నేను ఆటో తోలుతావా ఆప్టాలు నువ్వు నాకెందుకు అని 3వ రోజు గోడ పెట్టి పోసేకి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఏం చెప్పాలి సార్? సంవత్సరాలు ఎట్లా తగలాడుతున్నాయా? దేవుని వాక్యం విని కట్టుకోరా అయ్యా అంటేనే నువ్వు సినిమాలు చూసి వ్యవహారం చేస్తే నీకు ఏం చేయాలా? జీవితం సర్వనాశనం అయిన తర్వాత ఎవడు బాగు చేయలేడుగా. కనుక మన యవ్వన ప్రాయం చాలా విలువైంది. మనం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఘనంగా ఉండాలి. అవి దైవ సంబంధంగా ఉన్నట్టయితే మన జీవితాలు అనేకులు దీవెనకరంగా మారుతాయి. అట్టి కృప దేవుడిచ్చునుగాక. ఆమెను చెప్పండి. మోకరించడం ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలాలను మోకరించండి. విత్తబడిన వాక్యాన్ని ఎత్తిపెట్టి ఒక్కసారి ప్రార్థన చేస్తావా? వాక్యమైన తర్వాత ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యాన్ని నువ్వు మనసులో జ్ఞాపకం చేసుకుంటావు. అవును ప్రభు, వాస్తవమే, నా జీవితంలో ఒక విలువైన నిర్ణయం, అది నీ ఆలోచన అయితే నాకు చాలా ప్రయోజనం నాయన. ప్రభా, అది నీ నిర్ణయం అయితే నాకు మంచిది. ప్రభా, నీ ఆలోచన నాకు కావాలి. వాక్యము చేతను నడిపించు నాయన. వాక్యము చేత నా జీవితం వెలిగించయ్యని అడుగు. మౌనంగా ఉండకుండా ఒక్క మాట దేవునితో చెప్పు. నా యవ్వన దశను నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నీ కనికరాన్ని కోరుతున్నాను. ఒకవేళ యవ్వన వయసులను వివాహం చేసుకొని ఉండొచ్చు, నువ్వు కుటుంబ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్న వ్యక్తి అవ్వచ్చు. నీవు తీసుకునే నిర్ణయాలు నీ జీవితానే కాదు, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాయి. కనుక తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేయకుండా దేవుడు స్థిరపరచాలని, పదిలపరచాలని, భద్రపరచాలని, మెరుగు చేయాలని దేవుని కాడ ప్రార్థన చేయి.